తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. చమ్మక్ చమ్మక్ చింజిన్న చింజిన్న చమ్మక్ చమ్మక్ చిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.
విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై పూలలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చెల పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి తోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి దేవుడు మనల్ని అవునని చెప్పిన దేవుడు మనల్ని తన అరచేతితో చెక్కున్నాడు. మరి అరచేతితో చెక్కుని మీరు ఆ జీవం పోసి బ్రతికించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని చక్కని సువార్త మనకు అందించున్నాడు. మనమంటే దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. అందుకని మా చిన్నపిల్లలు బాగా చక్కని వాక్యం, ఈ వాక్యం బాగా కంఠత వాక్యము. మరి అందరూ తెలిసి వాక్యము మా చిన్నపిల్లకి అది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ తెలుసు. ఏమిటి వాక్యం అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మరి దేశ గీతము, భక్తి గీతములు పాడతారు. లోకం అంటే మట్టి కాదంటారు, మనుషులు అంటే దేవుని ఆత్మ కలిగిన మనస్సు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సమయాన్ని ఫలింపు చేసే మనస్సు, ఆత్మీయ మనస్సు. కనుక ఆత్మీయమైన ప్రేమతో మనల్ని జీవింపచేసే దేవుడు మరి మీ పిల్లల పిల్లలు ఆశ్రదింపడుగా అంటాడు. మరి ఎక్కడ ఈ మాట ఉందని చెప్పంటే కీర్తన గ్రంథము 128 చివరి భాగంలో ఈ మాట మనం వింటాం. కాబట్టి యెహోవా నా కాపరి అంటానికి చాలా సంతోషపడాలి. మరి ఈ సమయాన్ని మనము చాలా సున్నంగా కొంచెంగా తీసుకోవటం గొప్ప. ఆమె హృదయపూర్వకంగా చెప్పుకుంటున్న మాట, యెహోవా నా కాపరి. అక్షయ్కి ఒక్కడే కాపరా? మనకందరికి కాపరి కాదా? అందరికి కాపరి. కనుక ఈ అక్షయ్కు కాపరైన వాడు లేమి కలగకుండా కాపాడేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన పరుణ తీర్చున్నాడు. అంటే మంచి మేత పెట్టి, గొర్రె పిల్లలు మంచి మేత పెట్టి బాగా అలవర్చుకొని తన మాట వినేటట్టుగా లోపరుచుకుంటాడు. చదువు నాయన 2వ వచనం చదవండి. అక్కడ కొంచెం పచ్చిక గల తోటలను ఆయన నన్ను పరుండేస్తున్నాడు. శాంతికరమైన ఎక్కడండి? పచ్చిగల చోట్లను బాగా మేత మేపి బాగా విశ్రాంతిగా చోట్లు, దోమలు లేని చోట్లు, లేక మురుకు లేని చోట్లు, లేక ఎలాంటి బలగింత లేని చోట్లు, ఆయన శుభ్రమైన చోట్లు, వాటికి నిద్ర పట్టేటట్టుగా విశ్రాంతి కలిగిన చోట్లు ఆయన పరులు చేస్తాడు. అంటే దావీదు పూర్వకాలంలో గొర్రెలు కాచాడు కనుక గొర్రెల కాపరి కూడా దావీదు దేవుని వాక్యములో యెహోవా నా కాపరి, నేను ఎట్లా ఈ గొర్రెలు కాసాను అలాగే నా ప్రభు నన్ను కాపాడుతాడు, అలాగే నా ప్రభు నాకు ఆహారం పెడతాడు. త్రాగుటకు ఇంపైన జలము యొక్క బాగా
ఆ శుభ్రంగా ఉండే జలములు కలకల కలిగిన జలములు త్రాగము. మనం చూసేమంటాము అబ్బో ఇవి చాలా మురిగ్గా ఉన్నాయని చెప్పి అనుకోండి. కాబట్టి శాంతికరమైన జలవిత్తనాలను ఏమండి శాంతికరమైన జలవిత్తనాలను నడిపించుచున్నాడు. మంచి శక్తినిచ్చి ఓపికనిచ్చి నడిపించగల శక్తిమంతుడు ఈ అక్షయాన్ని. తర్వాతనైనా నా ప్రాణమునకు ఆయన మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీతి మార్గము అనగా క్రీస్తు మార్గము అమూల్య రక్తముతో శుద్ధీకరింపబడి నిత్య జీవనకు వారసులు ఉండే మార్గము పరలోక రాజ్య మార్గము. ఆ మార్గములను నీతి మార్గములను నడిపించున్నాడా? యెహోవా కాపాడుకున్నప్పుడు నీతి మార్గము నడిపిస్తున్నారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయమునకు నేను భయపడను అంటే ఎందుకంటే నువ్వు నాకు తోడయుందువు, నీ దుడ్డు గరయో నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఒక ఉద్యోగంగా ఒక స్పర్శం చేసుకునేటప్పుడు యేసుని జ్ఞాపకం చేసుకుని ఎందుకని చెప్పంటే ఆయన చక్కగా నడిపిస్తానికి, ఆయన మార్గంలో జీవింపు చేస్తానికి, ఆయన ఫలింపు చేస్తానికి, ఆయన ఆనందపరుస్తానికి. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి నవనీతమ్మ లక్ష్మి ఎంత సతపోరేరు ఈ కార్యక్రమం చేయాలని మనవరాలను బట్టి. మరి ఆ తన చిన్న కుమారుడు ఏం పేరండి? చిన్న కుమారుడు పేరు ఏం పేరమ్మా? ఏం బాబు అబ్బో ఏం చెప్పుకుంటున్నాడు తన మనసులో. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధువుల ప్రేమ, చిన్నాళ్ళ పెదనాల ప్రేమ, తాతల ప్రేమ, అమ్మమ్మలు నాయనమ్మల ప్రేమను పంచుకుని ఈ కార్యములు పాల్గొన్న అక్షయ పరిశుద్ధాత్మ దేవుని కృపలో వర్ధలు చేయనుగాక దేవుడు. సెలవు తీసుక 13వ అధ్యాయము 11వ వచనములో ఒక మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మాది వేస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో మీకు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాం. స్త్రీ జీవితంలో 4 దశలు ఉంటూ ఉన్నాయి. ఈ 4 దశలలో మనము చూస్తే ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, మూడవది మధ్య వయస్సు, 4వది వృద్ధాప్యం. 4 దశలు స్త్రీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, స్త్రీ జీవితంలో ఏది ఆశీర్వాదకరమైన దశ అనగా ఈ 2వ దశ. బాల్య దశ నుంచి బాల్యంలో ఉన్నప్పుడు అట్లా ఇట్లా వెళ్ళడం, ఆడుకోవడము, అలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఏమీ తెలియని స్థితిలో, ఏమీ ఎరుగని స్థితిలో ఉంటూ ఉంటారు. అయితే దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ఫలవర్ధం చేసి అభివృద్ధి చెందింపజేసి దేవుడు బాల్య దశను మరి దూరం చేస్తూ యవన దశలోకి దేవుడు తీసుకొని వస్తాడు. స్త్రీ జీవితంలో చాలా ఆశీర్వాదకరం అనేది యవన దశగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, యవన దశలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు, దేవుడు అద్భుతములు చేస్తూ ఉంటాడు. అదే యవన కాలమందు దేవుడు అంటాడు కదా, నా ఆత్మను కుమరించేదనని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ముసలాలకు వాక్యము కుమరిస్తానల్లా, లేకపోతే దేవుని బిడ్డలారా మధ్య వయసు వాళ్ళకల్లా, లేకపోతే చిన్నపిల్లల వాళ్ళకల్లా యవనులు కలలు కందరు, యవనులు దర్శనములు చూసేదరు. కారణం ఏమనగా యవనస్తులకు దేవుడు అభిషేకమును ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నారు, యవనులకు దీవెన ఇస్తూ ఉన్నారు. అంటే ఈ యవన దశ అనేది స్త్రీ జీవితంలో ఆశీర్వాదము కనుక దేవుని బిడ్డలారా,
మరి బాల్య దశలో కూడా యవన దశ అనగా చిన్నవారు పెరిగి పెద్దవారొకట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెద్దవారు అగడం అంటే లోకములో కాదు, దేవునిలో పెద్దవారు అగడం. దేవునిలో ఒక దశ రావడం, ఒక మనిషికి ఒక గుర్తింపు కలిగే స్థానం రావడం ఏమిటంటే యవన దశ. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా మాట్లాడాను, అయితే నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాను కనుక పిల్లవాని శాస్త్రం నేను పిల్లవాని శాస్త్రాలు మానివేశాను. ఒక అమ్మాయి అట బాల్య దశలో కూడా యవన దశలోకి వచ్చిందట. యవన దశలోకి వచ్చినా కూడా ఒక అమ్మాయి నేను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెక్కులకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించుతాను అలనాడు నీకు ధరింపజేసి నీకు తలపైన ధరించితిని అని అంటాడు. దాని అర్థం ఏమిటి అని, దాని అర్థం ఏమిటి అనగా దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనించినట్లయితే ఎదుగో బాల్య దశ లేకుండా యవన దశలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కేవలము దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెన కనుక అలనాడు యెరూషలేము పట్టణానికి ఏ విధంగా అయితే చేశాడో అలాగన ఈ బిడ్డ కూడా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆ బిడ్డకు ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము ఈ లోకములో ఉంటూ ఉండగా ఎల్లవేళలా బిడ్డను దేవుడు కాపాడును గాక, ఎల్లవేళను దీవించును గాక. వారిని, వారి తల్లిదండ్రులు, వారి తాతల అమ్మ నాయనమ్మని దీవించును గాక, వారి మామవారిని దీవించును గాక. దేవుడు వారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, చేయగలిగిన మా యేసయ్య, ఈ మధ్యాహ్న వేళలో మా ప్రియులు వలిపోగు లక్ష్మీ గారు నవనీతమ్మను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బాల్య దినమన్నీ మిమ్మల్ని ఎరిగింది ప్రభా, బాల్య దినములన్నీ మిమ్మల్ని గుర్తించింది ప్రభా, బాల్య దినములన్నీ మీ ఎందు పెరిగి ఉంది ప్రభా, మీ వాక్యములో పెరిగి ఉంటుంది ప్రభా, మీ సన్నిధిలో పెరిగి ఉంటుంది ప్రభా. బాల్య దశను ముగించుకొని యవన దశలోనికి తీసుకుని వచ్చావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన స్త్రీ జీవితంలో ఎంతో ఆశీర్వాదం అంటున్నావు తండ్రి. डोली 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 रे, डोली 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 रे, డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే.
చికి చికి చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుం చకుంతా చకు దుం చకుంతా దుం చకుంతా చకు దుం చకుంతా ఆరారు అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలు అని గోదారి నాతో ఊసులు ఆడాలి ఇంద్రధనుసుని ఊయలగా నేను మలచాలి చారలని నాకు హారము కావాలి మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనమవ్వాలి రంగులతో కళ్ళపై చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుం చకుంతా చకు దుం చకుంతా దుం చకుంతా చకు దుం చకుంతా నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గొరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయక తిట్టాలి
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మువ్వలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ ఓయ్ అల్లారు ముద్దైన బొమ్మ నీలా నవ్వాలని నీతో నడవాలని పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా నన్నే మరిపించగా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన ఎంత పని చేసావే శిరీష శిరీష
చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే